మీరు కూడా సైబర్ బాధితుడే. మీ అకౌంట్లో కూడా ఒక స్పెసిఫిక్ అమౌంట్ పోయింది అనేది. ఏం చేద్దాం సార్? ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా ఈజీగా అమాయకుల చేతుల్లో వేలాది డబ్బులు పోతున్నాయి, అకౌంట్స్లో లక్షలు మిస్ అయిపోతున్నాయి. గవర్నమెంట్స్ ఏమో ఇనిషియేటివ్ తీసుకున్నాయి అంటున్నాయి, కానీ ప్రతిరోజు ఒక 10 మోసాలతో పత్రికల వార్తలు చూస్తూనే ఉన్నాం. దీనికి ఏంటి ఎందుకంటే ఎలా? మంచి ప్రశ్న. ఒకప్పుడు మనకు చాలా కష్టంగా ఉండేది ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడేమో ప్రపంచంలో మనం ఛాంపియన్. యూపీఐ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ కానీ డబ్బు లేకపోతే ఫ్రీక్వెన్సీ కానీ హైయెస్ట్ ప్రపంచంలో. సామాన్యులు కూడా, కూరగాయలు అమ్మేటువంటి మనిషి దగ్గర నుంచి చివరికి భిక్షకులు కూడా. నాకు ఎవరో చెప్పారు, అక్కడ పంజగుట్ట చౌరస్తాలో ఎక్కడో డబ్బులు అడుగుతుంటే మన దగ్గర చిల్లర లేదా అని చెప్తాం. ఫోన్ క్యూఆర్ కోడ్ ఉంది, మీరు పంపించండి. అవును, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. టెక్నాలజీ ఆ రకంగా ఉంటే మంచిదే, కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పిన సైబర్ నేరాలు. అందులో ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఇదే ఉద్యోగం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అలా నష్టపోయినాండి. కోవిడ్ టైంలో డెల్టా వేవ్ వచ్చినప్పుడు స్ట్రిక్ట్ లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో నాకేమైంది, ఫోన్ పనిచేయడం మానేసింది. ఎందుకు పనిచేయడం నాకు అర్థం కాల. మరి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, స్ట్రిక్టెస్ట్ లాక్డౌన్. మీకు డెల్టా వేవ్ ఇప్పుడు గుర్తుంది, చాలా మంది వేలాది వచ్చినప్పుడు. అయినా కూడా మావాడే తంటాలు బట్టి మా ఆఫీస్లో నాకు పనిచేసేవాళ్ళు ఏదో పొద్దున్న 5 గంటలకు 7 గంటలకు 8 గంటలకు మొత్తానికి అక్కడికి వెళ్తే టెలికామ్ సర్వీస్ ఇచ్చేవాడు, వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. ఏమైంది అసలు, ఎందుకు రావట్లేదు, వెరిఫై చేస్తే సిమ్ కార్డు ఎక్కడ తెలుస్తుంది, ఏదో జరిగింది మొత్తానికి. నేను పట్టించుకోలేదు. నెల గడిచింది అలాగా. ఇది అయిన తర్వాత నాకు డబ్బు అవసరమైంది, చెక్ పంపిస్తే డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులో 700 లక్షలు ఉన్నాయని తెలుసు. మా తమ్ముడు ఏదో డబ్బులు పంపించాడు, అక్కడ చిన్న స్థలం ఉన్నాయో ఇదిగో డబ్బులు తీసుకోమని పంపించాడు. పంపిస్తే డబ్బులు లేవన్నారు. మరి ₹1,00,000 డబ్బులు ఏమైపోయింది చెప్పంటే అప్పుడు తెలిసింది. ఆ తర్వాత చూస్తే ప్రతిరోజు 10,000, 20,000, 30,000 తీసేస్తా ఉన్నారు. నాకు తెలియదు, ఫోన్ లేకపోతే నాకేమైనా సిగ్నల్స్ రాలేదు, మెసేజ్లు రాలేదు. అనుభవం ఏంటంటే నాకు 2 అవసరం తెలుసు. ఆర్బీఐ గవర్నర్తో కూడా మాట్లాడాను అప్పుడు. ఒకటి, మొట్టమొదటిసారి మీరు యూపీఐ కానీ మరొకటి కానీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు ఊరికే మొబైల్లో ఎవరో ఒకళ్ళు పెట్టేయడం కాకుండా కస్టమర్తో బ్యాంకర్ ఫిజికల్ ఫేస్ టు ఫేస్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పిన్ కోడ్ పెట్టినప్పుడు కానీ మరొకటి కానీ ఆ ఎదురుగా జరుగుతుంది. ఎవరో నాకు తెలియకుండా నా ఫోన్ తస్కరించో లేకపోతే నా హ్యాక్ చేసో పెట్టే అవకాశం ఉంటుంది. అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే ఫ్లాగ్ పెట్టేది ఉంటుంది. నీ కర్మ, నీకు పోతే పోయిందని చెప్పిన లాభం లేదు. మూడోది, అయినప్పటికీ కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఎందుకంటే మనకి టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది, నేరస్తులు మనకంటే తెలియగలవాడు వాడు టెక్నాలజీ వాడుతున్నాడు. ఎక్కడో ఇప్పుడు మీకు బర్మా బార్డర్లో, మయన్మార్ బార్డర్లో, బర్మా థాయిలాండ్లో అక్కడ భయంకరమైన స్థాయిలో జరుగుతుందంట. ఏడాదికి $500 బిలియన్ అని చెప్తున్నారు ప్రపంచం. కాబట్టి మీకు ఆపే శక్తి లేదు. ఆ మధ్యన జార్ఖండ్, రాజస్థాన్లో ఇక్కడ కూడా పట్టుకున్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఏడాదికి మీకు 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఎలక్ట్రానిక్ మన దేశంలో. 2 కోట్ల రూపాయలు ఆషామాషి డబ్బు. అప్పుడు ఈ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు అంచనా వేయాలి. ఈ ట్రాన్సాక్షన్లు ఆపేసాం అనుకోండి, వ్యవస్థకి అంత నష్టం. ఈ ట్రాన్సాక్షన్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మోసాలు జరుగుతున్నాయి అనుకోండి, వ్యవస్థకి ఎంత నష్టము. లేదంటే తప్పదు 1,00,000 కోట్లు పోతాయి ఈ దేశంలో. కానీ 1,00,000 కోట్లు ఆపాలని చెప్పంటే ఆ నష్టాన్ని ఈ 2 కోట్ల కనుక ఆపేస్తే ఈ ట్రాన్సాక్షన్స్ దేశ ఆర్థికత నష్టపోతుంది. కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ బిజినెస్. ఇన్సూరెన్స్ పెట్టండి దానికి, ఆటోమేటిక్గా దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. అంతేగాని ఒక సామాన్య కస్టమర్కి 10 లక్షలు పోతే అది ప్రాణాంతకం. ఒక బ్యాంక్కి 10 కోట్లు పోయినా ప్రాణాంతకం కాదు. బ్యాంకర్ నాకేం సంబంధం, నీ పోతే పోయింది, నీ కర్మని చెప్పి వదిలేస్తే చాలా అన్యాయం. మీ తప్పేం లేకుండా ఉన్నప్పుడు, మీరు అమాయకులు, మీరు ఆలోచి పడినప్పుడు వెంటనే ఆ డబ్బు భర్తీ చేయాలి. కాబట్టి ఒక సమన్వయం కావాలి. అంటే మరి మీరు ఈ విషయంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు కదా, ఇది ఒక మేజర్ పబ్లిక్ ఇష్యూ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఆర్బీఐకి ఇది కామన్ ఇష్యూ, ఆర్బీఐతో చర్చించాను. ఖచ్చితంగా ఈ 3 అంశాలు వారితో టేకప్ చేస్తున్నాను. సాధిస్తామని నమ్మకం.